హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ రైస్ రెసిపీని చూపించబోతున్నాను. లంచ్ బాక్స్కి కూడా ఇది బెస్ట్ రైస్ రెసిపీ. చాలా తొందరగా చేసేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పొట్టు ఒలిచి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని 1 టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన 1 ఉల్లిపాయను ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి మళ్ళీ కలుపుకొని దానిపై మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోండి. 3 నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 టమోటాను ఇందులో వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి దీనిపై మూత పెట్టి టమోటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోండి. చూడండి, మనకి టమోటాలు క్యాప్సికమ్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/4 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకొని కలుపుకోండి. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ బియ్యంతో చేసిన అన్నాన్ని ఇందులో వేసుకొని కలుపుకోండి. ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి వేరుశనగ పప్పును వేయించి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి ఇందులో వేసుకోండి. ఈ పొడిని 4 స్పూన్లు వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోండి. తిరిగి ఇదంతా బాగా కలుపుకోండి. చివరగా ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకోండి. అంతేనండి, మనకి క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.